ఈరోజు టీజా అంటే ఏంటి? అండ్ టీజా ఎవరికి చేస్తారు? దీని గురించి చెప్తానండి. హలో, దిస్ ఇస్ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఒక కపుల్ నా దగ్గరకు వచ్చారు ఫర్ ట్రీట్మెంట్. పిల్లలు అవ్వట్లేదు. 7 years అయింది వాళ్ళకి పిల్లలు లేకుండా. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. వైఫ్కి స్కాన్ చేసి చూస్తే వీ హ్యావ్ అరౌండ్ 2 eggs ఆన్ ద రైట్ సైడ్, 2 eggs ఆన్ ద లెఫ్ట్ సైడ్. చాలా తక్కువ ఉన్నాయి ఎగ్స్. అండ్ హస్బెండ్కి మనము కౌంట్ చూసుకున్నట్టయితే అన్ఫార్చునేట్లీ ద కౌంట్ ఇస్ 0. దట్ ఈస్ కాల్డ్ ఎజోస్పెర్మియా అంటారు. అంటే నో స్పర్మ్స్ ఇన్ ద సెమెన్ శాంపుల్. ఒట్టి ఫ్లూయిడే ఉంది కానీ స్పర్మ్స్ లేవు అందులో. దీన్ని ఎజోస్పెర్మియా అంటారు. సో వైఫ్కి ఎగ్స్ తక్కువగా ఉన్నాయి, హస్బెండ్కి స్పర్మ్స్ 0 ఉన్నాయి. సో వీళ్ళు అప్రోచ్ అయ్యారు. సో మనం టెస్ట్లు చేసాం హస్బెండ్ మీద. ఫస్ట్ 0 కౌంట్ ఎందుకు వచ్చింది అనేది మనం టెస్ట్ చేసి చూసుకోవాలి. సో 0 కౌంట్ రావడానికి బ్లాకేజ్ ఒక కారణం కావచ్చు, లేదా టెస్టిస్లోనే స్పర్మ్ ప్రొడక్షనే అవ్వకపోవచ్చు. 2 reasons ఉంటాయి. ఈ రెండిట్లో ఏది ఎలా తెలుసుకోవచ్చు అంటే హార్మోన్ టెస్ట్ల వల్ల, స్కాన్ల వల్ల మేల్కి ఇవి చేసేస్తే మనం తెలుసుకోవచ్చు అనమాట. సో వెన్ వీ డిడ్ అ హార్మోన్ టెస్ట్ ఆన్ ద పర్సన్, మనం ఎవరైతే హస్బెండ్ వచ్చారో వాళ్ళ మీద హార్మోన్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి బ్లాక్ వల్ల స్పర్మ్స్ బయటికి రావట్లేదని తెలిసింది. సో లోపల స్పర్మ్ ప్రొడక్షన్ జరుగుతోంది, కానీ దారిలో బ్లాకేజ్ ఉండటం వల్ల ఈ స్పర్మ్ బయటికి రాలేకపోతుంది. సో ఇలాంటి వాళ్ళకే టీజా ప్రొసీజర్ చాలా యూస్ఫుల్. సో మేము వాళ్ళకి టీజా చేస్తామని చెప్పాము. తనకి 2 eggsతో పాటు IVF ప్రొసీజర్ స్టార్ట్ చేసాము. లక్కీగా రెండు ఎగ్స్ యంగ్ ఏజ్ ఉండటం వల్ల ఎగ్స్ కూడా మంచిగా పెరిగాయి. 3 to 4 eggs మనం బయటికి తీసాం ఫైనల్లీ. అండ్ అదే టైంలో పికప్ చేసిన టైంలో హస్బెండ్ కూడా నీడిల్ వేసి స్పర్మ్స్ తీసాం. బికాజ్ లోపల ఉన్నాయని మనకు తెలిసింది కాబట్టి స్పర్మ్స్ బయటికి తీసాం. సో ఈ ఎగ్ స్పర్మ్ని కలిపినప్పుడు ఒక 2 to 3 embryos వచ్చాయి మనకి. వెంటనే అదే సైకిల్లో తన ఎండోమెట్రియం బాగుండటం వల్ల అదే సైకిల్లో మనం ఫ్రెష్గా తయారు చేయబడ్డ ఎంబ్రియోస్ని టీజాలో హస్బెండ్కి స్పర్మ్స్ వచ్చాయి. మంచిగా కూడా ఉన్నాయన్నమాట టీజాలో చేసిన స్పర్మ్స్. సో వాటిని మనం యూజ్ చేసాం. ఎంబ్రియోస్ని 3-4 days తర్వాత వైఫ్ గర్భాశయంలో ట్రాన్స్ఫర్ చేసాం. దెన్ వన్స్ ద ట్రాన్స్ఫర్ ఇస్ డన్, ఒక 15 days పడుతుందండి మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివా నెగిటివా తెలుసుకోవటానికి. సో 15 days తర్వాత వాళ్ళు మన దగ్గరే టెస్ట్ ఇవ్వడానికి వచ్చారు. అండ్ బ్యూటిఫుల్గా బీటా హెచ్సిజీ వాల్యూ 1500 అలా వచ్చింది. అంటే వెరీ స్ట్రాంగ్ ప్రెగ్నెన్సీ అని. అండ్ మంచి ప్రెగ్నెన్సీ ఉండింది. దెన్ షీ ఫాలోడ్ అప్ విత్ ద స్కాన్స్ కోసం మన దగ్గరకు వచ్చారు. ట్విన్ బేబీస్ ఉన్నారు. సో ఇంత డిఫికల్ట్ కేసులో రెండు ఎగ్స్ ఉన్న వాళ్ళు, 0 స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ట్విన్స్ తో ఉన్నారు విత్ దేర్ ఓన్ స్పర్మ్స్, ఓన్ ఎగ్ తో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో దీంట్లోంచి మనం తెలుసుకోవాల్సినవి 2 things అండి. ఒకటి 0 స్పర్మ్ కౌంట్ ఉంటే బాధపడద్దు, డెఫినెట్లీ యూ విల్ గెట్ స్పర్మ్స్ ఇన్ టీజా. ఇంకొకటి, మనం ఎప్పుడు తొందరగా ట్రీట్మెంట్ రషప్ చేయాలి, ఏ టైంలో వెంటనే డెసిషన్ తీసుకోవాలి, ఈ డెసిషన్ మేకింగ్ ఇంపార్టెంట్. డిలే చేయకుండా తను కరెక్ట్గా యంగ్ ఏజ్లో రెండు ఎగ్స్ ఉన్న టైంలో ముందుకు వచ్చారు, ధైర్యం చేసి ట్రీట్మెంట్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా చిల్డ్రన్తో ఉన్నారు. సో 0 స్పర్మ్ కౌంటే కాదండి, చాలా లో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళల్లో కూడా బయటకి ఎజాక్యులేట్ ద్వారా ఇచ్చిన స్పర్మ్ కంటే టీజాలోంచి తీసిన స్పర్మ్ చాలా బెటర్గా ఉంటుందన్నమాట. సో టీజా ప్రాసెస్ కొంచెం వాళ్ళకి లోకల్ అనెస్థీషియాలో చిన్న నీడిల్ వేసి తీస్తారు. 1 వారం రోజుల పాటు కొద్దిగా బరువు పని చేయకుండా ఉండాలి మేల్స్. ఇది ఒక్క ప్రికాషన్ తప్ప టీజాలో మీకు పెద్ద డిసడ్వాంటేజెస్ కానీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఏమీ ఉండవండి. సో ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్తో ఐ వాంటెడ్ టు స్టార్ట్. సో నాట్ ఓన్లీ అబ్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళకే కాకుండా నార్మల్గా లో కౌంట్ ఉన్న వాళ్ళలో కూడా కొద్దిగా మెడిసిన్ ఇచ్చి హార్మోన్ లెవెల్స్ మనం సరి చేసుకొని అంతా బాగున్నట్టయితే టీజా ప్రాసెస్లో సక్సెస్ రేట్ ఇస్ అరౌండ్ 40 to 50% ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళ కోసం టీజా, మైక్రోటెజే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే కపుల్స్ ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ మాకు అసలు పిల్లలు కారు అని వెనకడుగు వేసి ఉన్నారో, డెఫినెట్లీ యూ పీపుల్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. మీరు ముందుకు వస్తే హెల్ప్ చేయడానికి వీఆర్ ఆల్వేస్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్.